అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని కూడా పలు దేవాలయాలు పూర్తిగా కూడా ముస్తాబైన పరిస్థితి అయితే ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా మహాశివరాత్రికి శివుడికి ప్రీతిపాత్రమైన రుద్రాక్షమాలతో కూడా ఇక్కడ అలంకరణ చేసి ఈరోజు పూజా కార్యక్రమాలు అయితే చేపట్టే దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ మహాశివరాత్రి యొక్క గొప్పతనం, ఈరోజు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎందుకు భక్తులు బారులు తీరి దేవాలయాలకు వెళ్ళి తమ మొక్కులు చెల్లించుకుంటారు? ఇప్పుడు మనతో పాటు ఉన్నారు దక్షిణామూర్తి గారు, ప్రముఖ సిద్ధాంతి. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ముఖ్యంగా శివరాత్రి అంటే అసలుకి ఎందుకు ఇంత ప్రీతిపాత్రం? శివుడికి ఇష్టమైన అన్ని రుద్రాక్షాలు, కావలసిన ఫలాలు, పూలతో కూడా అలంకరణ చేసి ఎందుకు ఈరోజు ప్రత్యేకమైన పూజా కార్యక్రమం నిర్వహిస్తారు? రుద్రాక్షలు అనేది శివస్వరూపంలో ఉండేవి. వాటి గురించి చెబుతా. శివరాత్రి, మహాశివరాత్రి అంటే అసలు ఏమిటయ్యా అంటే, శివుడు లింగాకారంగా సముద్ర గర్భంలో నుంచి పుష్యమాసంలో, ధనుర్మాసంలో, పుష్యమాసంలో ఆయన ఉద్భవించారు. బ్రహ్మదేవుడు ఒక పక్క, విష్ణువు ఒక పక్క. వాళ్ళే చిన్న తగాదా పెట్టుకొని ఉంటే నేను గొప్ప అని ఎవరు గొప్ప చెబుతానని శివుడు లింగాకారంలో సముద్రంలో నుంచి బయటకు వచ్చారు. బాగా ప్రళయ రుద్రులాగా బయటకు వచ్చాడు. వచ్చి శాంతించి నేను గొప్ప అనుకుంటున్నారు కాబట్టి మీరిద్దరు కూడా కైలాస అంత్యపర్వతాన్ని చూసి రండి. ఎవరు చూసి ముందుగా వస్తారో వాళ్ళ గొప్పతనం నేను చెబుతానన్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు అంశవాహనం ఎక్కి ఊర్ధ్వలోకంలోకి బయలుదేరారు. శ్రీమన్నారాయణమూర్తి వరాహ అవతారం దాల్చి భూమండలాన్ని బ్రద్దలు కొట్టుకుంటూ కింద నుంచి పాతాళ లోకంలోకి బయలుదేరారు. కొంత దూరం పోయిన తర్వాత శ్రీమన్నారాయణమూర్తి అనుకున్నారట, ఈ అజ్ఞానం ఏమిటి, మనకు తెలియదంటే పోతుంది కదా, ఆయనే చెప్పేవారు కదా అని వెనక్కి వచ్చేశారు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం వేగంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వేగంగా పోతూ ఉంటే పైనుంచి ఒక ఆవు కిందకు వస్తూ ఉంది కైలాసంలో నుంచి. ఆవుని పిలిచాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. నేను కైలాసంలో నుంచి వస్తున్నానండి అని చెప్పింది ఆవు. అయితే శివ ఒక కైలాస పర్వత అంత్యపర్వతాన్ని చూసావా నువ్వు అన్నాడు. నేను చూడలేదు అని చెప్పింది. నువ్వు చూడలేదు, నేను చూడలేదు, భూమండలం ప్రారంభం కాలేదు, ఎవరు చూశారు ఇంకా, కాబట్టి నేను చూశానని చెప్పు. రాత రాసేవాన్ని నేను కాబట్టి విశేషంగా నీ రాత రాస్తాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఇంకా ఆవును తీసుకొని మళ్ళీ పైకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పైనుంచి మొగలి పువ్వు ఒకటి కిందకు వస్తూ ఉంది. మొగలి పువ్వుని పిలిచాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. నేను శివుడు జటాచుట్టంలో ఉండేదాన్నండి, భూమండలానికి పంపి ఆజ్ఞ వేశారు పరమేశ్వరుడు వారు, భూమండలానికి పోతున్నాను నేను. ఓహో, శివుడు జటాచుట్టంలో ఉన్నావు కాబట్టి కైలాస అంత్యపర్వతాన్ని నీకు తెలుసు, కాబట్టి ఎక్కడుందో నాకు చెప్పు అన్నాడు. నేను చూడలేదండి అని చెప్పింది. నువ్వు చూడలా, నేను చూడలా, భూమండలంలో ఎవరు చూడలా, కాబట్టి నేను చూశాను అని మీరు చెప్పండి, మీ రాత విశేషంగా రాస్తాను నేను అన్నారు బ్రహ్మదేవుడు వారు. ముగ్గురు కలిసి భూమండలంలోకి వచ్చేశారు. ఎప్పుడు బయలుదేరారు? పుష్యమాసంలో బయలుదేరిన వాళ్ళు మాఘ బహుళ త్రయోదశి అనగా మహాశివరాత్రికి ఉదయం పూట ఓ చోటకి చేరారు. దేవతలంతా కూడా. భూమండలం ఇంకా ప్రారంభం కాల, అప్పటికి సముద్ర జలంలోనే ఉంది. దగ్గరికి రాగానే బ్రహ్మదేవుడు అడిగాడు, శ్రీమన్నారాయణమూర్తి నువ్వు చూశావా ఊర్ధ్వపర్వతం అన్నాడు. నేను చూడలేదండి అని చెప్పాడు. బ్రహ్మదేవుని అడిగా, నేను చూశానండి, నాతో ఈ మొగలి పువ్వు చూసింది, ఈ ఆవు కూడా చూసింది అని చెప్పాడు ఆయన. మొగలి పువ్వుని అడిగాడు, నువ్వు చూశావా అని. నేను చూశాను స్వామి అనింది. నా జటాచుట్టంలో ఉండి అబద్ధం చెబుతావా నువ్వు? అబద్ధం చెప్పావు కాబట్టి నీ పూజ ఇంకెవరు పూజ చేయరు, నమహాని పూజ లేదు అని శపించేశాడు. ఆవులు అడిగాడు, నువ్వు చూశావా అని. ఆవేం చెప్పింది? మొహంతో చూశాను అని చెప్పి తోకతో చూడలేదని చెప్పింది. అబద్ధం చెప్పావు, సకల దేవత నిలయం నువ్వు భూమండలం మీద, అబద్ధం చెప్తావని. ఆవుకి మొహానికి పూజ లేదు, అలంకారమే, పూజ అంతా కూడా తోకకే నిజం చెప్పింది. కాబట్టి బ్రహ్మదేవునికి వచ్చాడు. బ్రహ్మదేవ, ఘంటమంతా నీదే, భూమండలం మీద ఎవరైతే గర్భవాసంలో పుట్టిన ఒక వృక్షం కానీ ఏదైనా ఇన్నాళ్ళు బతకాలి అని 84 లక్షల జీవరాశులకి రాత రాస్తావు నువ్వు, మానవులతో సహా. అటువంటి అబద్ధం చెబుతావా నువ్వు, కాబట్టి ఈ భూమండలం మీద నీకు ఎక్కడ కూడా దేవాలయం ఉండదు అని శపించాడు. బ్రహ్మాలయం ఉండదు, కృష్ణాలయం, శివాలయం మాత్రమే భూమండలం మీద ఉంటాయి. అది ఎప్పుడయ్యా అంటే మహాశివరాత్రి పర్వదినం. సరిగ్గా ఈ రోజున వాళ్ళ జ్ఞానోదయం చేశారు.
సమస్త దేవతలు ఉద్భవించారు ఈ భూమండలం మీద. అలానే ఈ రుద్రాక్షలు అన్నారు కదా మీరు, ఇవి శివుడు శరీరంలో నుంచి రాలిన కన్నీటి నీళ్ళు ఆనందంగా ఉండే బాష్పాలతో కింద పడ్డాయి. అవన్నీ రుద్రాక్ష వృక్షాలుగా ఉద్భవించాయి. ఆయన ఆనంద బాష్పాలు కాబట్టి రుద్రాక్షమాలలు అయినాయి. ఇవన్నీ కూడా ఒక ముఖం దగ్గర నుంచి ఒకప్పుడు 28 ముఖాలు ఉండేవి, కాలగుంజంగా అలా వెళ్ళిపోయి ఇవాళ ముఖం నుంచి 14 ముఖాల దాకా రుద్రాక్షలు భూమండలం మీద ఉన్నాయి. మన దేవాలయంలో ఒక 4 సంవత్సరాల ముందు కోటి రుద్రాక్ష పందిరి వేశాం. ఈ కోటి రుద్రాక్ష పందిరి అనేది నేను కాశీలో చూస్తూ వచ్చేవాడిని. కాశీ గర్భాలయంలో పైన వేస్తూ ఉండేవాళ్ళు. ఏ రోజైనా మన ఒంగోలులో వేసి సమస్త ప్రజలు దర్శించడం చేద్దామని 4-5 సంవత్సరాల ముందు కోటి రుద్రాక్ష పందిరి వేశాం. అప్పుడు ఈ శివలింగాన్ని 2 ముఖాల నుంచి 14 ముఖాల దాకా రుద్రాక్షలు పెట్టి తయారు చేశాం. ఎవరైతే ఆ శివలింగాన్ని తాకుతారో రుగ్మతలన్నీ పోతాయి, శరీరంలో సమస్త దోషాలు పోతాయి. అది శివలింగం. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేకమైన అలంకరణ చేశారు. భక్తులు కూడా విశేషంగా రావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ శివరాత్రి రోజు భక్తులు శివుణ్ణి దర్శించుకుంటే వారికి కలిగే ప్రయోజనాలు ఏముంటాయి? మహాశివరాత్రి రోజున ఎవరైతే ఇక్కడ మనం 9 ఏళ్ళగా యాగాలు చేస్తూ ఉన్నాం, రుద్రయాగం, చండీయాగ మహోత్సవాలు కంచిస్వామి వారు ఆదేశానుసారం చేస్తున్నాం. సమస్త ప్రజలకి ఈతి బాధ నివృత్తిగా తొలగిపోయి ఆనందంగా ఉండాలి, ఇలా యాగాలు చేయండి అని ఆజ్ఞ వేశారు స్వామివారు. వారు ఆదేశానుసారం చేస్తూ ఉన్నాం. అయితే ఈ శివరాత్రికి ఏమిటయ్యా అంటే, శివరాత్రి రోజున ఎవరైతే నమశివాయ అని భజిస్తారో వారి శరీరంలో ఉండే రుగ్మతలన్నీ తొలగిపోతాయని వేదాలు శాస్త్రాలు విశేషంగా చెబుతూ ఉన్నాయి. ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు సంపూర్ణంగా ఉపవాసం ఉండటం, ఉపవాసం లేని వాళ్ళు ప్రదోషకాలం సాయంకాలం దాకా ఉండి శివుణ్ణి దర్శించాలి. లేదు శివుణ్ణి చూసినా విన్నా దర్శించినా సమస్త దోషాలు పోతాయని వేదాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఇది మొత్తానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చేస్తున్నటువంటి ఏర్పాట్లు మొత్తం ప్రాంగణం మొత్తం కూడా శివనామ స్మరణతో కూడా మారుమోగిపోతున్న పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్లోనే చూస్తున్నాము. ప్రత్యేకమైన అలంకరణతో పాటు ఇక్కడ ప్రత్యేకమైన యాగాలు కూడా చేస్తున్నారు. ఈరోజు శివనామ స్మరణతోటి సమస్త రుగ్మతలు కూడా దూరం అవుతాయి కాబట్టి భక్తులు విశేషంగా ఈ శివరాత్రి రోజున ఆలయాలకు వచ్చి ప్రత్యేకమైన పూజలు అదే దైవ దర్శనం చేసుకుని శివనామ స్మరణ ద్వారా వారు పాపాలు కూడా కడిగివేసుకునే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పేసి కూడా ప్రముఖ సిద్ధాంతి దక్షిణామూర్తి గారే తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణతో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.